ఏంటి ఇంకా మీకు ఏమైనా అనుమానం ఉందా? ఒక గంట ఆగి చూద్దాం. అంటే పోస్టల్ బ్యాలెట్ లీడ్ అయితే కనబడుతుంది. పోస్టల్ ఫస్ట్ 2 hours పోస్టల్ బ్యాలెట్ సార్ టైం ఎంత అవుతుంది? 10-15 పోస్టల్ బ్యాలెట్ లో రౌండ్లు కూడా అయినాయి. అవునండి, ఒక్క నిమిషం. 3 రౌండ్లు అయినాయి. పోస్టల్ బ్యాలెట్ లీడ్ ని ఓవర్టర్న్ చేయాలంటే మీరు 0 నుంచి 2000 లీడ్ లో ఉన్న దాన్ని 119 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ, 17 స్థానాల్లో జనసేన, 5 స్థానాల్లో బీజేపీ. ఈ ఫలితాలు అయితే ఉండవు. తెలుగుదేశం కూటమి గెలవచ్చు కానీ ఇంత మార్జిన్ అయితే ఉండదు. డెఫినెట్ గా మనకి ఒక 11 తర్వాత స్వింగ్ చేంజ్ అవుతుంది. ఓకే, చేంజ్ చేసే ఛాన్స్ ఉంటుందా? ఉంటుంది ఖచ్చితంగా. సెకండ్ అండి, ఈవీఎం కౌంటింగ్ కూడా ఆల్మోస్ట్ 1 hour 45 minutes అయిపోయింది. పోస్టల్ బ్యాలెట్ లీడ్ అదే టూ ఎగ్జాంపుల్స్ చెప్పాను కదా వరుణ్ గారు. కాకినాడలో మీకు ఇంకా కనపట్లేదు కానీ మాకు లేటెస్ట్ న్యూస్ వచ్చింది, 8,000 దాటిపోయింది కాకినాడ సిటీ టీడీపీ లీడ్. అనపర్తిలో చెప్పాను కదండి, 15,000 ట్రైల్ లో 15,000 లీడ్ ఉన్న వైసీపీ వేళ ఓన్లీ 50 ఓట్స్ ప్లస్ లో ఉంది. అంటే రాజశేఖర్ గారు మీ అభిప్రాయం మీరు చెప్పారు, కానీ మీరు ఒక్కరే ఇంకా ఏదో హోప్ తో ఉన్నారేమో అనిపిస్తుంది. ఆల్రెడీ ఎక్స్పెక్టెడ్ అండి, ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్ వాళ్ళ లీడ్ ఉంటుంది. పోస్టల్ బ్యాలెట్ లో 80-20 రేషియోలో సార్ ఇంత ట్రెండ్స్ ఎప్పుడు చూసారు? అసలు ఆ ఫ్లో అన్నది అంతలా చేంజ్ అవుతుందో ఎప్పుడన్నా ఉన్నది గత ఎన్నికల్లో? మనకి మొదటి 2-3 రౌండ్లో తెలిసిపోద్ది కదా ఆ ఫ్లో. పోస్టల్ బ్యాలెట్ లో లీడ్ ఇంత ఎప్పుడు లేదు. పోస్టల్ బ్యాలెట్ లో ఇంత వన్ సైడ్ లీడ్ ఎప్పుడు ఉండదని తెలుసు. దాన్ని ఓవర్టర్న్ చేయడానికి ఈవీఎం కౌంటింగ్ 4 to 5 rounds అయితే కానీ అక్కడ ఉన్న లీడ్ ని ఓవర్టర్న్ చేయడానికి ఇదే ట్రెండ్స్ కొనసాగితే, ఒకవేళ 11 తర్వాత కూడా ఇదే ట్రెండ్స్ అయితే కూటమి ఘన విజయం సాధించినట్టు లెక్క. ఏమైనా ఫ్లక్చుయేషన్స్ ఉంటే అప్పుడు మళ్ళీ చూడాలి. సో ఇంకా ఉంది సమయం. 11 o'clock తర్వాత క్లియర్ పిక్చర్ అప్పుడు వస్తుంది. 11 తర్వాత అప్పుడు 1 hour ఆశాభావం కాదు, క్లియర్ పిక్చర్ కోసం వెయిట్ చేద్దాం. ఆశాభావం ఎందుకు? ఫలితాలు ప్రజలు ఇచ్చిన డిఫరెన్స్ లేదు కదండి. అంటే వైసీపీకి 20, 22, 23లో ఉంది. వీళ్ళు 130, 140 స్థానాలకు వెళ్ళిపోయారు పొత్తు పార్టీలకు సంబంధించి. అంత చేంజింగ్ రాష్ట్ర వ్యాప్తంగా పోస్టల్ బ్యాలెట్స్ వన్ సైడ్ పడిన సంగతి అందరూ ఒప్పుకుంటున్నారు. పోస్టల్ బ్యాలెట్స్ 2,000 నుంచి 2,500 వరకు ఉంటాయి. 80-20 పడినా కానీ 2,000 లీడ్లో ఉంటారు. ఈవీఎంస్లో వన్ సైడ్ పడవు, మార్జినల్ డిఫరెన్స్ పడతా ఉంటుంది. దాన్ని మెల్లిమెల్లిగా ఓవర్టర్న్ చేయాలంటే టైం పడుతుంది. 5-6 రౌండ్ ఈవీఎం కౌంటింగ్ అయితే తప్ప దాన్ని ఓవర్టర్న్ చేయాలి. రైట్, ఓకే. బొలిశెట్టి సత్య గారు కూడా జాయిన్ అయ్యారు. సత్య గారు నమస్తే సార్. మీ వాయిస్ మ్యూట్లో ఉన్నది, ఒకసారి చెక్ చేయరా? ఓకే, వాయిస్ మ్యూట్లో. ఓకే సత్య గారు, ఓకే వినిపిస్తుంది సత్య గారు. సత్య గారు ఏంటి ఫుల్ జోష్ లో ఉన్నట్టున్నారు? యాజ్ యాంటిసిపేటెడ్ కదండి. మాకు అవతల వాళ్ళు పేరు రావచ్చు కానీ మాకు జోష్ అంటే జోష్ యాంటిసిపేటెడ్ జోషే కదా అది. ఎందుకంటే అది 120, ఇది 19, ఇది మా లెక్క దగ్గరలో ఉన్నాం. సో 175 అనుకున్న వాళ్ళకి తప్ప మాకు ఇబ్బంది ఏమి నాకేం అనిపించడం లేదు. ఎందుకంటే ఇది ప్రజల తీర్పు అండి. ఇది ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు మనం డబ్బులు ఖర్చు పెట్టేస్తాం, డబ్బులు జల్లేస్తాం, రౌడీజం చేస్తామంటే 2020లో స్థానిక ఎన్నికల్లో వీళ్ళు చేసిన రౌడీజం నుంచి వచ్చినది తప్ప వాళ్ళకి మ్యాండేట్ లేదండి. మోసపోయింది 2019లో. 2020లో స్థానిక ఎన్నికల్లో కంప్లీట్ గా రౌడీజం చేసి అసలు నామినేషన్ పత్రాలు వేయనకుండా చింపేసి, నేను కడప, చిత్తూరులో నేను స్వయంగా వెళ్ళి చూశాను ఎన్నో పోలింగ్ బూత్లో. అసలు కంప్లీట్ వన్ సైడ్, అంటే పోలీస్ అంతటిని గ్రిప్ లో పెట్టేసుకొని భయపెట్టేసి మొత్తాన్ని చేశారు. ఇప్పుడు ఆఖరికి పెద్దిరెడ్డి గారు ఓడిపోయి పరిస్థితి వచ్చిందంటే అక్కడ ఇప్పుడు ప్రజాస్వామ్యం వస్తుంది. అక్కడ ఎన్నికల సంఘం పనిచేస్తుంది. ఇదివరకు ఎన్నికల సంఘం కళ్ళు మూసుకుంది, ఇప్పుడు ఎన్నికల సంఘం పనిచేసే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఎన్నికల సంఘం దానికి కులముద్ర వేసి అది బట్టి చాలా నీచంగా మాట్లాడి చేశారు. ఈసారి ఎన్నికల సంఘం దాని పని తను చేసింది ఇప్పుడు. ఎందుకంటే ఎవరు కంప్లైంట్ చేయడానికి లేదు, వైసీపీ వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు కానీ ఎవరు కూడా. ఎందుకంటే ఎగ్జాంపుల్ చెప్తాను వర్మ గారు, ఇక్కడ నేను కాకినాడలో ఉన్నాను. ఇక్కడ ప్రతిపాడులో శృంగవరం అని ఒక గ్రామంలో ఒక డబ్బులు ఇస్తుంటే, వైసీపీ వాళ్ళు డబ్బులు ఇస్తుంటే తీసుకోవడానికి నిరాకరించినందుకు ఒక కత్తి పట్టుకొని కడుపులో చీరేశాడు. దాదాపు 8 అంగుళాలు చీరిపోయింది కడుపు పైనుంచి కిందకి. అంత చేసిన తర్వాత వాడు మీద కేసు పెట్టమంటే అసలు అది జరగలేదు, ఎవడు తీసుకోవడం మానేసింది. అక్కడ పోలీస్ స్టేషన్
శృంగవరం పోలీస్ స్టేషన్ రఫియో సఫియో ఎవరు ఉన్నారు, ఆయన ముస్లిం ఆయన, మేము తీసుకోమండి దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్తే కానీ మేము తీసుకోవాలన్న పరిస్థితిలో ఆయన చేశాడు. చేస్తే అక్కడ సజ్జన్ మిత్తల్ అని చెప్పి, సంజీవ్ మిత్తల్ అని చెప్పి స్పెషల్ ఐపీఎస్ ఆఫీసర్ వస్తే నేను ఆయనకు వెళ్ళి ఆ విజువల్స్ చూపించాను. ఆ రక్తం కాదు ఎంతవరకు కట్ అయిపోయింది, గాయం చూపిస్తే వెంటనే ఆయన కలెక్టర్ గారికి ఫోన్ చేసి ఇస్ దేర్ ఎనీ స్టాబింగ్ ఇన్సిడెంట్ రిపోర్టెడ్ హియర్ అని అడిగారు నా ఎదురుకుండా. అయితే నో సార్, ఇన్ అవర్ పార్లమెంట్ నథింగ్ ఇస్ హ్యాపెండ్ అన్నాడు. దెన్ ఐఎమ్ సెండింగ్ సమ్ విజువల్స్ యూ సీ అండ్ లెట్ మీ నో అన్నాడు. చూస్తే సార్ ఇట్ ఇస్ వెరీ స్కేరీ అన్నాడు. సో ఇమీడియట్లీ ఫైల్ ఏ కేస్, దిస్ ఇస్ ద డీటెయిల్స్ అని పంపిస్తే అప్పుడు కేసు కట్టి అది కూడా ఏంటి చిన్న గాయం కూడా కాదు స్మాల్ హర్ట్ అని రాసి కేసు బుక్ చేశారు. చేసిన తర్వాత గొడవ పెడితే 307 అని వచ్చిన తర్వాత ఆయన ఏం చెప్పి ఒక మాట చెప్పారు, ఇంకెక్కడ ఇంకొక స్టాబింగ్ ఇన్సిడెంట్ కానీ ఇలాంటి ఫోర్స్ఫుల్ కానీ జరిగితే నేను చాలా సీరియస్ చర్యలు తీసుకుంటాను, యూ డూ వాట్ ఎవర్ ఈస్ నీడెడ్ బట్ నో ఫోర్స్ షుడ్ బి డిప్లాయిడ్. ఇలాగ ఓట్ల గురించి ఫోర్స్ చేసి ఉండకూడదు అనేసరికి అక్కడికి దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారే దాదాపు 7-8 వార్డుల్లో ప్రజలే రానివ్వలేదు ఆయన్ని. అంటే భయపెట్టి పాలించే పరిస్థితి పోయిందండి. ఇప్పుడు మళ్ళీ ప్రజాస్వామ్యం ప్రజారాజ్యం వస్తుంది. అది ఇట్స్ ఎ గుడ్ సైన్ ఫర్ డెమోక్రసీ అండి. రావాలి ఇది, ఎవరికైనా ఒక వన్ సైడ్ గా ఉండకూడదు. ఇది చాలా మంచి పరిణామం అని నేను అనుకుంటున్నాను వరుణ్ గారు. థ్యాంక్ యూ. సత్య గారు కళ్యాణ్ గారు ఎక్కడ ఉన్నారు? కళ్యాణ్ గారు పార్టీ మంగళగిరి కార్యాలయంలో ఉన్నారండి. ఓకే, సెలబ్రేషన్స్ అక్కడ పిఠాపురంలోనా? రెండు దిక్కుల రాష్ట్రం అంతటా, ఇది యాక్చువల్గా దేశం అంతా కూడా వాచ్ చేస్తుంది రిజల్ట్స్ ని, రాష్ట్రం అంతటా. ఎందుకంటే ఎలాగా పవన్ కళ్యాణ్ గారు అది మామూలుగా రాష్ట్రమే కాదు దేశం కూడా గుర్తించింది. సో అది థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నేను వేరే ప్రోగ్రామ్ లో ఉన్నాను. థ్యాంక్ యూ సత్య గారు. శివపార్వతి గారు, ఏంటి ట్రెండ్స్? ఇంకా పోస్టల్ బ్యాలెట్లోనే ఉన్నాయి, ఇంకా టైం ఉంది. 11:30. పోస్టల్ బ్యాలెట్ రివర్స్ చేయడానికి ఇంకా టైం పడుతుంది. 11-11:30కి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇదే ఉండొచ్చు ఉండకపోవచ్చు అని. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఎప్పుడో క్లారిటీ వచ్చేసిందండి. సో మధ్యాహ్నం కాదు సాయంత్రానికి తేలిపోద్ది కదా, తినబోతారు వచ్చేందుకు. సో ఖచ్చితంగా ప్రజలు కూటమికి అండగా నిలబడ్డారు. ఇది ప్రకృతి నిర్ణయం. ఇది ఎవరు ఏమి మేమే కాదు మేమే గెలుస్తాం, ప్రజలు ప్రకృతి అన్ని కలిసి నిర్ణయం అంతే. మరి ఎందుకంటే ప్రజలు నిర్ణయించుకున్న ప్రజా నిర్ణయాన్ని కూడా అడ్డుకునే పరిస్థితులు ఉన్నా, అంత దౌర్భాగ్య పరిస్థితులు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయి. కాబట్టి ఇప్పుడే సత్య గారు చాలా క్లియర్గా చెప్పారు. అంత పెద్ద దాడి జరిగిన, అంత పెద్ద గాయమైన చిన్న గాయమైన రాసే పరిస్థితి, అందుకే ప్రకృతి సహకరించిందని. సో అలాంటి వాటిని కూడా అడ్డుకట్ట వేయగలిగి కట్టడి చేయగలిగి ప్రజాస్వామ్యాన్ని బ్రతికించుకోగలిగామంటే అది. స్థానిక ఎన్నికలు ఏ రకంగా జరిగాయో మా కాన్స్టిట్యున్సీలోనే 2 నామినేషన్ వేసిన అభ్యర్థుల మీద బీర్ బాటిల్స్తో దాడి చేయడం జరిగింది, కిడ్నాప్ చేయడం జరిగింది. ఇవన్నీ మేము గ్రౌండ్లో చూసాం, కళ్ళతో చూసాం. ఇక్కడ కూర్చొని డిబేట్లో అలా జరగలేదు, మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నాం అది ఇది అని చెప్తారు. అది అంతే, వాళ్ళు చెప్పుకుంటారు. అంతేగాని మేము దాడి చేసాం, రౌడీజం చేసి గెలిచామని చెప్పుకోరు కదా. ప్రజలు మాకు మద్దతు ఇచ్చారనే చెప్పుకుంటారు. మేము ప్రజలు మద్దతు ఇవ్వలేదంటే మళ్ళీ బాగోదు కదా. వాళ్ళు లాక్కున్న విషయం అందరికీ తెలుస్తుంది ప్రజలతో సహా. ఇక్కడ ఈరోజు సామాన్యుడు కూడా బయటకు వచ్చి మాట్లాడలేకుండా సామాన్యుల మీద ఎన్ని కేసులు ఉన్నాయండి? ఒక్కొక్క నియోజకవర్గంలో దాదాపు 7-8 మంది మీద కేసులు పెట్టారు. అసలు దేనికి పెట్టారో కూడా అర్థం కాని కేసులు ఉన్నాయి. కావాలంటే వాళ్ళు ఎవరు లేవు అన్న వాళ్ళకి మాతో పాటు ఇంత స్పష్టమైన ఆధిక్యత రావడానికి ఏదైనా బలమైన కారణం ఉన్నదా? అంటే పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు విసుగు చెందారండి, పూర్తిగా విసుగు చెందారు. అంటే ఆయన ధోరణి ఎలా ఉందంటే, మేము సంక్షేమం డబ్బులు ఇస్తాం, మీకేం కావాలంటే అవి చేసుకోండి, మా ఇష్టం వచ్చినట్టు మేము ఉంటాం, మేము రోడ్లు వేయం, రాజధాని మాకు పని లేదు, పోలవరం మేము కట్టాం, మేమేం చెయ్యం, మీకు సంక్షేమం ఇస్తాం, అప్పులు చేస్తాం, కనపడినంత భూములన్నీ దోచేస్తాం, కబ్జా చేస్తాం, మింగేస్తాం, కాకపోతే మీకు డబ్బులు ఇస్తాం, ఒక 10,000 15,000 ఒక 20,000 మీ మొహాన్ని డబ్బులు పడేస్తాం, మీరు మళ్ళీ మాకు ఓటేస్తారు. ఈ తత్వంలో ఉన్న విషయం ప్రజలు గమనించలేదా? గమనించారు క్లియర్గా. కరెంటు బిల్లు 8 సార్లు బాదినప్పుడు నెల కరెంటు బిల్లు కడుతున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళకి తెలుస్తుంది ఆ కష్టం. రైతు పంట కోల్పోయి గిట్టుబాటు ధర లేకుండా పంట మునిగిపోయి అప్పో సప్పో తెచ్చుకొని ఆత్మహత్యలు చేసుకునేప్పుడు. ఇప్పుడే వచ్చిన లేటెస్ట్ బ్రేకింగ్, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఆదిత్యత 5వ రౌండ్ వచ్చేసరికి 22,812 ఓట్లతోటి ఆయన ముందంజలో ఉన్నారు. రాజశేఖర్ గారు 5th రౌండ్ పిఠాపురం
పిఠాపురం 5th రౌండ్ అంటే ఆల్మోస్ట్ అన్ని 5th రౌండ్లకు వస్తున్నట్టే కదా. ఇంకా ఏ రౌండ్స్కి వరకు వెయిట్ చేయాల్సిన అవసరం ఉంటుందని వాళ్ళు 2029 వరకు వెయిట్ చేయాలంటారు. 169/100 అంటే ఫస్ట్ ఇంకా 6 నియోజకవర్గాల్లో పోస్టల్ బ్యాలెన్స్ ఫిగర్స్ కూడా రాలేదు మనకి. 175/175 రాలేదు ఇంకా, అంటే 6 నియోజకవర్గాల్లో పోస్టల్ బ్యాలెట్స్ లీడ్స్ కూడా రాలేదు. ఇప్పుడు 11:30 కల్లా మనకి ఒక ఫిగర్ చూస్తుంది, అనదర్ 1 hour. ఇంకా 11:30. ఓకే. అంటే టీడీపీ ఆధిక్యంలో అయితే కనబడుతుంది, కూటమి ఆధిక్యం, కానీ ఈ రేంజ్లో ఉంటుంది నేను ఎక్స్పెక్ట్ చేయట్లా. అంటే ఎంత ఉండొచ్చని మీ అంచనా? 50-55 వరకైనా సరే వైసీపీ రావచ్చు. ఓకే సార్. మల్లేశ్వర్ గారు ఇంకా ఏమన్నా ఆలోచించవచ్చా? ఆలోచించే అవసరమే లేదు సార్. అక్కడ ఆల్రెడీ ఎగ్జిట్ పోల్స్ ఒక 6 మస్తాన్ తప్ప మిగతా ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా కూటమికే ఇచ్చారు. అవును. అయితే మస్తాన్ కూడా 71 to 81 ఇచ్చాడు. దాంట్లో మరి మస్తాన్ మీద ఎటువంటి ప్రెషర్ ఉన్నది, ఎందుకు రొగు చేసిండు అనేది కూడా. ఇంకా మస్తాన్ ఇచ్చిన దాంట్లో నేను గతంలో ఈ 3-4 ఎన్నికలలో కూడా కొంత రిలవెంట్గానే వచ్చినాయి. మరి ఇక్కడ మాత్రం కొంత మరి దాన్ని మరి అంటే రీసెర్చ్ దానికి ఫీడ్బ్యాక్ తీసుకునే విధానంలో ఏమైనా తేడా ఉందా, ఎట్లా జరిగిందో మొత్తానికైతే కొంత మిస్టేక్ చేసినట్టే అవపడతా ఉన్నది. కానీ ఇప్పుడు మన సార్ చెప్పినట్టు ఇప్పుడు 4వ రౌండ్ 5వ రౌండ్ దాకా అవసరం లేదు. ఏది పోస్టల్ బ్యాలెట్స్ పోస్టల్ బ్యాలెట్ది ఫస్ట్ టు సెకండ్ రౌండ్నే దాని తేడాలు తెలిసిపోతాయి అన్నట్టు. కాబట్టి అంటే ఇప్పుడు అది తెలిసే అవసరం లేదు. వీళ్ళకు స్పష్టమైన మెజార్టీ కూటమికి ఉన్నది. ఈరోజు పీఠాపురంలో వైఎస్ జగన్ గారు పోయి ఆ వంగగీతను మీ డిప్యూటీ సీఎం చేస్తానని కూడా ప్రామిస్ చేసి, అంటే రకరకాల ప్రలోభాలు పెట్టినా కూడా ప్రజలు తిరస్కరించింది. అంతేనంటే వీళ్ళ భాషను తిరస్కరించారు, వీళ్ళ వ్యవహారాన్ని తిరస్కరించారు. ఎందుకంటే జగన్ ఒక్కడు కూడా ఏదో తిట్టనట్టు ఏదో గాలి మాటలు మాట్లాడి కానీ మిగతా వాళ్ళంతా ఆయన టీం అంతా ఈ నవరత్నాలు ఉన్నారు కదా, నవరత్నాలు, ఆ నవరత్నాలు అల్లా శ్రీరెడ్డి క్యాప్టెన్ అనుకోండి. అటువంటి ఎంత అన్యాయం అండి అంటే చంద్రబాబు నాయుడుని పట్టుకొని చంద్రబాబు నాయుడు భార్యను పట్టుకొని ఇంత అసెంబ్లీ సాక్షిగా అవమానపరిచి ప్రజలు చాలా విఘ్నులండి. ఎందుకంటే ఏది పడితే అది మాట్లాడితే భరించడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే చూస్తూ ఉంటారు, అవకాశం ఉన్నప్పుడు వేటు వేయడానికి కూడా వెనుకాడరు. ఈ పద్ధతిలో ఇది వైఎస్ జగన్కు కావచ్చు, ఇంకెవరికైనా కూడా ఇటువంటి ఇది గుణపాఠం జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే మనము గతంలో 2019లో వాస్తవంగా జగన్కి అవకాశం ఇవ్వడానికి నీకు ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు 2 తప్పిదాలు ఉన్నాయి. చంద్రబాబుది కూడా ఉన్నాయి అందులో. 2004లో అలిపిరి సంఘటన జరిగినప్పుడు కూడా బీజేపీతో తెగదెంపులు చేసుకొని ఇండివిజువల్గా పోటీ చేసినందుకు అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కోల్పోయాడు అధికారాన్ని. సేమ్ టైం మొన్న కూడా 2019 ఎలక్షన్లో కూడా బీజేపీతోటి తెగదెంపులు చేసుకున్నందుకు అక్కడ ఒక రకంగా నష్టపోయిండు. దాన్ని ఎన్కాయ్ చేసుకున్నాడు జగన్. ఆ పద్ధతిలో అధికారం చేపట్టినాక 3 రాజధానులు ఏందండి, 3 రాజధానులు ఇంకేదో అంటాడు. అంటే ఇప్పుడు బెనిఫిట్స్ సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి ఇచ్చినంత మాత్రాన ఆత్మగౌరవాన్ని చంపుకునే పరిస్థితిలో ప్రజలు లేరండి. ఓకే రాజశేఖర్ గారు, ఏంటి మంత్రులు మాజీ మంత్రులు కూడా పెద్ద పెద్ద తలకాయలన్నీ కూడా ఓటమి పాలయ్యే స్టేజ్కి వెళ్తున్నాయి, ఏంటి అంత వ్యతిరేకత వచ్చిందా? డెఫినెట్గా అంటే వ్యతిరేకత స్పష్టంగా కనబడుతుంది. కాదు, పెద్దిరెడ్డి గారు, బొత్స గారు, మిథున్ రెడ్డి గారు, కొడాలి నాని గారు, కౌంటింగ్ సెంటర్ నుంచి కూడా వెళ్ళిపోయినట్టు. అదే సో వ్యతిరేకత కనబడుతుంది స్పష్టంగా. కాకపోతే ఈ ఫిగర్స్ కొంచెం ఇంప్రూవ్ అవుతాయి అనుకుంటాను నేను. అంటే కూటమి అయితే గెలుపు దిశగా కనపడుతుంది కానీ ఆ గ్యాప్ అంతా ఉండదు. రైట్. ఓకే శివపార్తి గారు, ఇదే ట్రెండ్స్ కంటిన్యూ అవుతాయా? ఖచ్చితంగా కంటిన్యూ అవుతాయండి. కేకే సర్వే ఎగ్జిట్ పోల్ ఇచ్చిన ప్రకారం కూటమి జనసేన 2వ అతిపెద్ద